బిగ్ బాస్ సీజన్ 8 13 వీక్ అయితే వచ్చేసింది. నామినేషన్స్లో దాదాపుగా 7 ఉన్నారు. సో వాళ్ళని ఎవరిని నామినేట్ చేశారో దాని గురించి తెలుసుకుందామా. నబిల్ నామినేట్ చేసింది విష్ణుప్రియని అండ్ గౌతమ్ని. పృథ్వీ నామినేట్ చేసింది అవినాష్ని అండ్ గౌతమ్ని. ప్రేరణ నామినేట్ చేసింది విష్ణుని అండ్ గౌతమ్ని. నిఖిల్ నామినేట్ చేసింది ప్రేరణ అండ్ గౌతమ్ని. విష్ణు నామినేట్ చేసింది తేజాని అండ్ ప్రేరణని. గౌతమ్ కృష్ణ నామినేట్ చేసింది నిఖిల్ని అండ్ ప్రేరణని. తేజ నామినేట్ చేసింది విష్ణు అండ్ పృథ్వీని. అవినాష్ నామినేట్ చేసింది విష్ణు అండ్ పృథ్వీని. సో ఫైనల్లీ రోహిణి నామినేట్ చేసింది విష్ణు అండ్ నబిల్ ని. సో ఇందులో అందరు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు రెండు నామినేషన్ వేశారు. ఇక్కడ ఎవరికి ఎక్కువ నామినేషన్ పడ్డాయో తెలుసుకుందాం. ఎక్కువ పడిన నామినేషన్ లో విష్ణుకి దాదాపుగా 5 నామినేషన్ పడ్డాయి. తర్వాత గౌతమ్కి వచ్చేసి 4 నామినేషన్ పడ్డాయి. ప్రేరణకి 3 పడ్డాయి. ఇంకా పృథ్వీకి అయితే 2 పడ్డాయి. ఇంకా అవినాష్కి 1, తేజాకి 1, ఇంకా నిఖిల్ రాజుకి అయితే ఓన్లీ 1. సో మొత్తానికైతే ఈ 13th వీక్లో దాదాపుగా నామినేషన్స్లో హైయెస్ట్ ఉన్నది విష్ణుప్రియ అండ్ గౌతమ్. సో అదేవిధంగా వీళ్ళలో ఎవరైనా సరే టాప్ ఆర్డర్ కావచ్చు, అలాగే ఎలిమినేట్ కూడా కావచ్చు. ఎందుకంటే విష్ణుప్రియకు డేంజర్లో ఉంది, అదేవిధంగా పృథ్వీ కూడా పక్కా డేంజర్లో ఉన్నాడు. సో అదేవిధంగా ఈ నామినేషన్ చూశాక నాకైతే అనిపించింది ఖచ్చితంగా కిర్రాకు నామినేషన్స్ అండి. అసలు 13th వీక్లో జరిగిన ఫైర్స్ అసలు ఎక్కడ జరగలేదు. సో లాలా అయితే ఈ క్లైమాక్స్కి అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. చాలా వరకు అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు నబీల్, గౌతమ్. సో ఇంకా అవినాష్ వచ్చేసి పృథ్వీ ఇలా గొడవలు చూసాం కదా మనం ఎపిసోడ్. దాదాపుగా అయితే ఖచ్చితంగా ఈసారి మాత్రం అదేవిధంగా మన అప్డేట్స్ మీకు జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ బై.